అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. ఈరోజు మనం వేదవతి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఎవరీ వేదవతి? వేదవతి రామాయణంలో సీతమ్మవారి పూర్వజన్మ. ఈమెను లక్ష్మీ అవతారంగా భావిస్తారు. ఈమె బ్రహ్మర్షి కుశధ్వజుడు, మాలావతి దంపతుల కుమార్తె. ఈమె జన్మించినప్పుడు వేదధ్వని గట్టిగా వినిపించెను. అందువలన ఈమెకు వేదవతి అని పేరు పెట్టిరి. పెరిగి పెద్దవుతున్న వేదవతికి ఎప్పటికైనా విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేయదలిచి వారి తల్లిదండ్రులు ఎంతటి రాజులు వచ్చినా కూడా ఆమెను ఇవ్వలేదు. విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి ఆమె తపస్సు చేయుచుండెను. ఒకరోజు శంభుడు అనే రాక్షసుడు ఈమెను వివాహం చేసుకోదలిచి ఈమె తండ్రిని సంప్రదించెను. ఆమె తండ్రి ఆ వివాహమునకు ఒప్పుకోపోవడంతో చంద్రుడు లేని రాత్రి ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తాడు ఆ రాక్షసుడు. వేదవతి తన తల్లిదండ్రుల ఆశ్రమంలోనే తన భర్త అని భావిస్తున్న విష్ణుమూర్తిని గెలుచుకోవడం కోసం రాత్రింబవళ్ళు ధ్యానం చేస్తూ ఉండేది. మరోపక్క రావణాసురుడు లంక మీద దండయాత్ర చేసి కుబేరుని దగ్గర లంకా నగరాన్ని, పుష్ప విమానాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్న రాజుల్ని, ఆడపడుచుల్ని హింసించేవాడు. తన పుష్ప విమానంతో దేశమంతా తిరుగుచూ ఆడపడుచులను మానభంగం చేస్తుండేవాడు. ఓ రోజు ఆకాశ మార్గంగా పోతున్న లంకాధిపతి రావణుని కంట వేదవతి అమ్మవారు పడ్డారు. ఆమెను పరిణయం చేసుకోమని కోరెను. కానీ వేదవతి రావణుని తిరస్కరించెను. అందులకు రావణుడు మోహంతో ఒంటరిగా ఉన్న వేదవతి అమ్మవారిని చేపట్టబోనుతాడు. వెంటనే వేదవతి అగ్నిగుండంలో దూకి భస్మమైపోతుంది. వేదవతి అగ్నిలో దూకే ముందు నీ చావుకి ఎప్పటికైనా నేనే కారణమవుతాను అని శపించి అగ్నిలో దూకుతుంది వేదవతి. వేదవతి తరువాతి జన్మమున లంకానగరంలో అయోనిజగా జన్మించెను. అయోనిజగా అంటే దైవప్రసాదంగా అని అర్థం. ఒక పద్మముల మీద పరుండిన ఆ పసికందును చూసిన రాజసైనికులు రాజప్రసాదానికి తీసుకుని వెళ్ళగా అక్కడ లంకాధిపతి రావణుడు, ఆయన భార్య మండోదరి ఆ పసికందును చూసి ఎంతో ఆనందించిరి. ఇంతలో అక్కడికి వచ్చిన జ్యోతిష్యులు ఈ పసికందు వల్ల ఎప్పటికైనా కానీ లంకా నగరానికి అరిష్టమని చెప్పగా ఆ పాపను చంపమని ఆదేశించారు రావణాసురుడు. పాపను చంపుట ఇష్టం లేని మండోదరి ఆ పాపను ఒక పెట్టెలో పెట్టి ఎక్కడైనా పాతిపెట్టమని సైనికులను ఆదేశించారు. ఆ సైనికులు ఆకాశ మార్గం గుండగా ఆ పసికందు ఉన్న పెట్టెను తీసుకొని మిథిలా నగరం వైపు వెళ్ళి అక్కడ ఆ పెట్టెను పాతిపెట్టారు లంకా సైనికులు. ఓ రోజు మిథిలానగర్ రాజు జనక మహారాజు పిల్లల కోసం వ్రతం చేసి నాగలి దున్నుచుండగా ఆ పెట్టె బయటపడను. పెట్టెను తెరిచి చూడగా పద్మముల మీద ఆడుకుంటూ ఒక బాలిక కనిపించెను. ఆమెను జానకి అని పేరు పెట్టి జనక మహారాజు ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకోసాగాను. జానకి అంటే జనక మహారాజు కూతురు కనుక ఆవిడను జానకి అని పిలవనారంభించారు. తరువాత జానకీదేవి పెరిగి పెద్దయిన తర్వాత రామచంద్రమూర్తిని స్వయంవరంలో పెళ్లి చేసుకొని అయోధ్య చేరెను. తరువాత రామచంద్రమూర్తి తండ్రి కోరిక మేరకు అరణ్యవాసం చేశాను. అరణ్యవాసం చేస్తున్న కాలంలో మరలా రావణాసురుడు అమ్మవారిని మోహించి రామచంద్రమూర్తి నుంచి సీతమ్మ వారిని తీసుకొని లంకా నగరానికి వెళ్ళెను. రామచంద్రమూర్తి వానరసేన సాయంతో లంకా నగరానికి చేరుకొని రావణుని మరియు అతన్ని బంధువులను సంహరిస్తాడు. చివరిగా సీతమ్మవారు రావణుని మరియు అతని బంధువుల చావుకు కారణమవుతారు.
వేదవతి అమ్మవారిని ఇబ్బంది పెట్టిన కారణంగా ఆవిడ హోమగుండంలో దూకి మరలా సీతమ్మవారిగా మరలా వచ్చి రావణాసుడి చావుకి కారణమయ్యారు. ఇది వేదవతి అమ్మవారి చరిత్ర. ఇంకో గాథ కూడా మనకి చరిత్రలో ఉంది వేదవతి అమ్మవారి గురించి. అదే మాయాసీతగా వేదవతి అమ్మవారు బయటికి వచ్చుట. వేదవతి గురించి మరొక కథ కూడా ఉంది. వేదవతిగా జన్మించిన ఈమె రావణాసుడి కామానికి బలి కాబోతుందన్న భయంతో అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అగ్నిలోకి దూకిన వేదవతి రావణాసుడి చావుకి ఎప్పటికైనా నేనే కారణమవుతాను అని చెప్పి శపించి మరీ అగ్నిలోకి దూకుతుంది. అగ్నిలో దూకిన వేదవతిని అగ్నిదేవుడు తనలో దాచుకొని ఉంటాడు. తరువాత కొంతకాలానికి జనక మహారాజు పిల్లలు లేకుండా ఉన్నప్పుడు యజ్ఞం చేసి నాగలితో భూమిని దున్నుచుండగా ఒక పెట్టె కనిపించెను. ఆ పెట్టెను తెరిచి చూస్తే పద్మముల మీద ఆడుకుంటూ ఒక పసిపాప కనిపించెను. ఆ పసిపాపను చూసి ఎంతో ఆనందించిన జనక మహారాజు కూతురు కనుక తనకి జానకి అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. పెరిగి పెద్దయిన సీతాదేవి రామచంద్రమూర్తిని స్వయంవరంలో గెలుచుకొని పెళ్లి చేసుకొని అయోధ్యకు చేరతారు. తరువాత రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు కోరిక మేరకు అరణ్యవాసం చేసే కాలంలో మరల రావణుడు సీతమ్మవారిని మోహించి ఆమెను అపహరించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు లక్ష్మణుడు గీసిన గీత దాటుతున్న సీతమ్మవారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి అగ్నిలో ఉన్న వేదవతిని ప్రవేశపెట్టి సీతమ్మవారిని తను తీసుకుంటాడు. అలా రావణుడు వేదవతి అమ్మవారిని సీతమ్మవారిగా భావించి వేదవతిని లంకానగరానికి తీసుకొని వెళ్తాడు రావణాసురుడు. రావణుడి చెరలో సీతమ్మవారిగా ఉంది ఎవరో కాదు, వేదవతి అమ్మవారు. తరువాత రామచంద్రమూర్తి వానరుల సాయంతో లంకానగరానికి చేరుకొని రావణుని వారి బంధువులను సంహరిస్తాడు. రావణ సంహారం తరువాత రామచంద్రమూర్తి సీతమ్మవారిని అగ్నిప్రవేశం చేయమంటంతో అగ్నిలో నుంచి ఇద్దరు సీతమ్మవార్లు బయటకు వస్తారు. అప్పుడు రావణుడి చెరలో ఉన్న వేదవతి అమ్మవారు, అగ్నిలో ఉన్న సీతమ్మవారు ఇద్దరూ బయటికి రావడంతో రామచంద్రమూర్తి వీళ్ళు ఎవరు అని అగ్నిదేవుని అడగ్గా అగ్నిదేవుడు అప్పుడు సెలవిస్తాడు, ఇన్నాళ్ళు రావణాసుడి చెరలో ఉంది వేదవతి అమ్మవారు అని చెప్తారు. ఆ విధంగా వేదవతి రావణ సంహారానికి కారణమవుతుంది. తరువాత వేదవతి రామచంద్రమూర్తిని వివాహం చేసుకోమని వేడుకుంటుంది. స్వామివారు నేను త్రేతాయుధంలో ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తున్నాను, అంటే ఒకే భార్యతో ఉంటాను అని చెప్పి తరువాత జన్మలో నేను వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామిగా వస్తాను, అప్పుడు నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని చెప్తారు. ఈ వేదవతి కలియుగంలో పద్మావతి అమ్మవారిగా జన్మించి ఆకాశరాజు కూతురుగా జన్మిస్తుంది. తరువాత కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఉద్భవించిన నారాయణుడు అమ్మవారిని పెళ్లి చేసుకుంటారు. ఇది వేదవతి చరిత్ర. సర్వేజన సుఖినో భవంతు.